హైదరాబాద్ బోర్బండ రహమత్ నగర్ వాసుల తాగునీటి కష్టాలకు తీరబోతున్నాయి. రహమత్ నగర్ ఎస్పీఆర్ హిల్స్ లో 6 కోట్ల రూపాయలతో జలమండలి నిర్మించిన రిజర్వాయర్ ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కెమెరాలు పైకి లేస్తాయి ఎట్లా అనేది జరపకు తమ్ముడు ఇట్లా జరపడేంది పైకి లేస్తాయి గురు కెమెరాలు పైకి లేస్తాయి ముందే కెమెరాలు పైకి లేస్తాయి. మరి చాలా సంతోషం. ఈరోజు మంచినీటి సమస్య ఈ రిజర్వాయర్ కారణంగా ఇక్కడ ప్రజలకు స్పష్టంగా రావాల్సినటువంటి సమయం కానీ రావాల్సినటువంటి వాటరు కోట కానీ తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని రకాలుగా ఈరోజు హైదరాబాద్ నగరము అన్ని రంగాలలో ముందుకెళ్తూ ఉంది. మరి ఇప్పుడు కూడా మరి గత 10 సంవత్సరాలుగా దీనికి సంబంధించి అనేక రకాలుగా అనుకున్నప్పుడు కూడా ఒక్క చుక్క అదనపు నీరు గోదావరి నుంచి కానీ కృష్ణ నుంచి కానీ ఇక్కడ యాడ్ కాలేదు. దీన్ని ఈ 10 సంవత్సరాల్లో చాలా నగరం పెరిగింది. ఈ నీటిని పెంచాల్సినటువంటి అవసరం ఉంది, తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ నగరాన్ని కానీ తెలంగాణకు సంబంధించి కానీ అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము చాలా స్పష్టంగా మనం చూసుకున్నాం. ఇటీవలైన కొన్ని ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం, ఇంకా చేసుకోవాల్సింది. మరి మెట్రోకి సంబంధించినటువంటి డిపిఆర్ ఇంకా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి పంపాలా. మొన్ననే రాష్ట్ర ప్రభుత్వానికి చేరుకుంది. అది కేంద్ర ప్రభుత్వానికి వెంటనే పంపించినట్లయితే దానిపైన కూడా సమగ్రంగా చర్య తీసుకొని హైదరాబాద్ అభివృద్ధికి ప్రభాకర్ గారు అడిగినట్టు తప్పకుండా అన్ని రకాలుగా మరి ఒక స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా అన్ని రకాలుగా హైదరాబాద్ కానీ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ కానీ అభివృద్ధి కోసం మేము అంకిత భావంతో పనిచేస్తామని